అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ కేబిహెచ్పిలో హాస్టళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. రోజు ఏదో ఒక వివాదంలో ఈ హాస్టళ్ళు ఉంటున్నాయి. హాస్టల్లో ఉన్నటువంటి యువత బయటికి వచ్చి కొంత గందరగోళ వాతావరణం సృష్టించడం, గతంలో కూడా రెసిడెన్షియల్ ఏరియాలో ఈ హాస్టల్ ఉండడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఒకసారి మనం చూడవచ్చు, ప్రస్తుతం మనం కేబిహెచ్పి కాలనీలో ఉన్నటువంటి హాస్టల్స్ ఉండే ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ చూస్తే ఒక్క గల్లీలో మొత్తం దాదాపు 10-15 హాస్టళ్ళు కనిపిస్తున్నాయి. రెసిడెన్షియల్ ఏరియా అయినప్పటికీ ఇందులో నిబంధనలకు విరుద్ధంగా ఈ హాస్టల్ ఉండడం వల్లనే ఈ తరహా ఘటనలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. రాత్రి జరిగిన ఘటనకు సంబంధించినటువంటి ఇదే ప్రాంతంలో జరిగింది. నిన్న సీసీ కెమెరాల్లో కూడా ఇక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై ఒక అబ్బాయి వచ్చారు. సో వాళ్ళు ఒక వ్యక్తిని, హాస్టల్లో ఉండేటువంటి వ్యక్తిని ఢీకొట్టడంతో అతనికి కొంత చేయికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అనంతరం కొంత గందరగోళ వాతావరణం, హాస్టల్లో ఉండేటువంటి వారంతా కూడా బయటికి రావడం, వాళ్ళంతా కూడా వారిపైన నిలదీసే ప్రయత్నం చేయడం, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చడంతో పోలీసులు కూడా రంగప్రవేశం చేసి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ తీసుకున్నారు. సో ఇరు వర్గాలకు కూడా ఫిర్యాదులు చేసుకున్నాయి. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. అయితే ఇక్కడ హాస్టల్లో ఉండేటువంటి వ్యక్తి, గాయాలైన వ్యక్తి ఉన్నాడు. ఒకసారి అసలు ఏం జరిగిందన్న విషయం తెలుసుకుందాం. మనం ఒకసారి ఈ వ్యూని చూస్తే ఈ కాలనీలో మొత్తం ఒక దాదాపు 10-15 హాస్టల్స్ మనం చూస్తే అన్ని కృష్ణ హాస్టల్, బాలాజీ హాస్టల్, శ్రీ కంఫీ హాస్టల్, జతిని లగ్జరీ మెన్స్ పీజీ. సో ఇవన్నీ కూడా హాస్టల్లో ఎక్కువగా ఉండడం, ఇక్కడ ఉన్నటువంటి ద్విచక్ర వాహనాల పార్కింగ్ విషయంలో కూడా గతంలో అనేక వివాదాలు జరిగినాయి. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి చిన్న గల్లీస్, చిన్న కాలనీస్ కావడంతో ఇక్కడ పార్కింగ్ కూడా ఇబ్బందులు ఉన్నాయి. రెసిడెన్షియల్ వాళ్ళ ఇంట్ల ముందు ఈ విధంగా బైక్లను పార్కింగ్ పెట్టడంతో గతంలో కూడా ఈ పార్కింగ్ విషయంలో కూడా అనేక వివాదాలు జరిగాయి. రెసిడెంట్ల పైన కూడా కొంత దాడి చేసిన పరిస్థితి. సో నిన్న ఏం జరిగిందన్న అంశం, తరచూ ఈ హాస్టల్ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అసలు నిన్న జరిగిన ఘటన ఏంటి అనేది తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, అసలు ఏం జరిగింది నిన్న? నిన్న ఆఫీస్ నుంచి వస్తున్నాను సార్. వచ్చి మా బ్రదర్ అక్కడ ఉంటే బ్రదర్తో పక్కన నుంచున్నాను. బ్రదర్ పక్కన నుంచుంటే సడన్గా 2-వీలర్ బైక్, బుల్లెట్ బైక్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చేసారు, కొట్టారు. అక్కడ దాకా లాక్కెళ్ళారు. నేను పక్కన పడిపోయాను. నన్ను ఎవరో చూసుకోకలా బండి వాళ్ళిద్దరు కూడా పడిపోయారు. సో వాళ్ళిద్దరు పడిపోతే వాళ్ళని లేపడానికి ఎక్కడ ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. ఇంతలోకి మా తమ్ముడు వీళ్ళందరూ చూసి నన్ను లేపి పక్కన నుంచే పెట్టారు, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అంతే సార్ జరిగింది. కానీ హాస్టల్ అంటే మీ అంతా బయటికి రావడము, కొంత హంగామా సృష్టించడం, ఇదంతా కొంత డిస్టర్బెన్స్ జరిగింది కదా నిన్న సీసీ కెమెరాలో కూడా రికార్డ్? లేదు సార్, అట్లా ఏం లేదు. హాస్టల్కి దీనికి ఏం సంబంధం లేదు. నేను పడ్డాను, నన్ను మా తమ్ముడు వాళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంతే మించి ఏం జరగలేదు. తర్వాత ఇప్పుడు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చిన తర్వాత 100కి కాల్ చేశారు. రెగ్యులర్గా ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి కేబిహెచ్పి ప్రాంతంలో హాస్టల్ల వద్ద. సో ఇక్కడ కూడా పార్కింగ్ సంబంధించిన ఇబ్బంది ఉందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మీరు? నేను రీసెంట్గా వచ్చాను సార్, నేను వచ్చి 1 వీక్ అవుతుంది. రీసెంట్గా జాయిన్ అయ్యాను, నాకు ఎంతగా ఐడియా లేదు. సో ఇది పరిస్థితి. నిన్న ఒక యువకులు బైక్ పై రావడం, తనని ఢీకొట్టడం, తన చేయికి గాయాలైనట్లు కూడా చూపిస్తున్నాడు. సో దీనిపైన కూడా ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో ఇద్దరికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ తీసుకొని దీనిపైన కేబిహెచ్పి పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇక్కడ హాస్టల్స్, కేబిహెచ్పి పరిధిలో ఈ హాస్టల్స్ ఎక్కువగా ఉండడం, ప్రతి గల్లీలో 10ల సంఖ్యలో దాదాపు వేలాది హాస్టల్ మనకు కూకట్పల్లి కేబిహెచ్పి ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. గతంలో వాళ్ళ ఇంటి ముందు రెసిడెంట్లు ఈ కాలనీలో హాస్టల్స్ ఎక్కువగా ఉండడం, మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్లు కూడా దాదాపు 3-4 అంతస్తుల్లో ఉంటుంది. దాదాపు 100 మంది యువత ఇందులో ఉంటారు. సో వారంతా కూడా వర్కింగ్ మెన్స్ ఉండొచ్చు, రకరకాల ఉద్యోగాలు చేస్తుంటారు. వాళ్ళంతా కూడా వారి బైక్స్ అన్ని ఇక్కడనే పెడుతుంటారు. అయితే ఇక్కడ పక్కనే ఉండేటువంటి రెసిడెంట్లకు ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి గతంలో ఫిర్యాదు చేశారు. ఈ పక్కనే ఈ కాలనీకి సంబంధించినటువంటి సమీపంలోనే మరో హాస్టల్లో రీసెంట్గా ఒక వివాదం జరిగింది. ఆ పార్కింగ్, తన ఇంటి ముందు హాస్టల్ సంబంధించినటువంటి యువత పార్కింగ్ పెట్టడంతో వివాదం తలెత్తింది. అందులో ఆ దంపతుల పైన కూడా యువత దాడి చేసిన పరిస్థితి. ఇదే తరహాలో కొంత హంగామా సృష్టించారు. ఏదైనా చిన్న వివాదం జరిగినా కూడా స్ట్రీట్ గొడవలాగా మారుతున్నాయి. వీధి రౌడీల్లాగా ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా బయటికి వచ్చి కొంత గందరగోళ, భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నట్లుగా కూడా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి. మరి కమర్షియల్గా ఉండాల్సినటువంటి హాస్టల్స్ రెసిడెన్స్ కాలనీలో పెట్టడము, దీనిపైన కొంత వివాదాలు తలెత్తుతున్నాయి. మరి పోలీసులకు ఇప్పటికైనా, గతంలో కూడా అనేక మార్లు ఫిర్యాదు చేశారు. ఇటు ట్రాఫిక్ పోలీసులే కావచ్చు, ర్యాండల్ పోలీసులే కావచ్చు, కేసులు నమోదు చేస్తున్నారు. అనంతరం అవి సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. మరి ఇప్పటికైనా పోలీసులు ఏం చేస్తారు, దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి
హాస్టళ్లకు ఈ రెసిడెంట్లకు ఉండేటువంటి ఇబ్బందులు శాశ్వత పరిష్కారం ఉంటుందా, ఏం జరుగుతుంది అనేది మాత్రం చూడాలి. ఖచ్చితంగా హాస్టళ్లపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి స్థానికులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.